నవం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టీశాట్, ఎస్సీఆర్టీ నిర్వహిస్తున్నటువంటి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఎపిసోడ్స్కి మీకు స్వాగతం. ఈరోజు ఇగ్నైట్ టు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఫ్రమ్ గ్రాస్ రూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గెస్ట్ స్పీకర్ బ్రిగేడియర్ గణేశం గారు. బ్రిగేడియర్ గణేశం గారు నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ. ఆవిష్కరణ దేశాన్ని మారిస్తే అలాంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఇన్నోవేటర్స్కి మూలం మన బ్రిగేడియర్ గణేశం గారు. బ్రిగేడియర్ గణేశం గారు, ముందుగా మీ పరిచయం. నేను తెలంగాణలో పుట్టాను అండ్ ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసి ఆర్మీలో చేరిపోయాను. ఇండియన్ ఆర్మీలో 35 years పనిచేసిన తర్వాత 2005లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి పోస్ట్ రిటైర్మెంట్ యాక్టివిటీగా పల్లె సృజన అనే సంస్థ స్థాపించామన్నమాట. పల్లె సృజన అంటే పల్లె అంటే విలేజ్, సృజన అంటే క్రియేటివిటీ. పల్లె సృజన ఏం చేస్తుందంటే గ్రామాల్లో ఉన్న క్రియేటివిటీని, సృజనాత్మకతని, మంచి మంచి సాంప్రదాయ పద్ధతులను బయటకు తీసి దాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఆ విధంగా గత 20 ఏళ్ళుగా పల్లె సృజన వాలంటీర్ బేసిస్లో పనిచేస్తూ ఉంది. ఒక అద్భుత ప్రయాణం. ఎంతోమంది ఇన్నోవేటర్లు కలిశారు అండ్ వాళ్ళ జ్ఞానాన్ని 10 మందికి పంచే అవకాశం కూడా పల్లె సృజనకు దక్కింది. సైన్యంలో పనిచేయడము ఒక గొప్ప దేశ సేవ అయితే, ఈ పల్లె సృజన ద్వారా ఇంకొక కోణంలో దేశ సేవని ఇంకొక కోణంలో తీసుకెళ్తున్నారు. ఈ పల్లె సృజన, ఈ థాట్ అనేది ఎలా వచ్చింది సార్? రైట్, మేము పక్కా పల్లెటూరులో పుట్టిన వాళ్ళం. అప్పుడు ఏ పరిసరాలు, ఏ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు బస్సులు కానీ రేడియోలు కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. సో ఇంజనీరింగ్ కాలేజ్ చేరిన తర్వాత ఒక అవకాశం వచ్చి ఆర్మీలో చేరాలనిపించింది, చేరిపోయాను అనమాట. ఆర్మీలో ఉన్నప్పుడు 35 అనుభవంలో కాశ్మీర్లో ఉన్నాను, ఈస్ట్లో ఉన్నాను, తర్వాత కార్గిల్ వార్లో పాల్గొన్నాను. ఆ అనుభవాలు చూసినప్పుడు అనిపించింది, మనిషికి మెషిన్కి మధ్య సంబంధం, ఆ ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఒకే రైఫిల్ని మనం ఎడార్లో ఎలా పేలుస్తాం, పంజాబ్లో ఎలా ఉంటుంది ఎఫెక్ట్ దాన్ని, తర్వాత కాశ్మీర్ ఎలా ఉంటుంది, సైచన్ ఎలా ఉంటుంది, అన్నీ వేరువేరుగా ఉంటాయి. మనిషి అడ్జస్ట్ అవుతాడు కానీ మిషన్ అడ్జస్ట్ అవ్వదు. కానీ పని మాత్రం చేయాలి. ఇద్దరు కలిసి ఒక గమ్యాన్ని సాధించాలి, మిషన్ అకాంప్లిష్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తారంటే, ఎన్ని ట్రైనింగ్లు చేసినా కానీ వాతావరణం కొత్తగా ఉంటుంది కాబట్టి, నూతనంగా ఉంటుంది కాబట్టి ఛాలెంజ్ ఎక్కువ ఉంటాయి సోల్జర్కి. అప్పుడు సోల్జర్ ఏం చేస్తాడు, ఇన్నోవేట్ చేస్తాడు. ఏదో విధంగా తన బుర్రను ఉపయోగించి, తన ప్యాషన్ ఉపయోగించి, తన పేట్రియర్ ఉపయోగించి ఇన్నోవేట్ చేసి ఆ మిషన్ని అకాంప్లిష్ చేస్తాడు, గెలుస్తాడు అనమాట. అది నేను చాలా దగ్గరగా చూశాను, చాలా ఆనందంగా అనిపించింది. ఒక వ్యవస్థలో బాటమ్ లెవెల్లో ఇంత ఇన్నోవేషన్ ఉంది, అది కూడా అడగకుండా వస్తుంది, ట్రైనింగ్ లేకుండా వస్తుంది అంటే ఇలాంటి వ్యవస్థ బయట కూడా ఉందా, ప్రైవేట్ సంస్థల్లో ఉందా, రాజకీయాల్లో ఉందా, గవర్నమెంట్లో ఉందా అనే క్వశ్చన్ ఉండేది. దెన్ ఐ లుక్డ్ అరౌండ్, ఐ ఫౌండ్ దట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు పనిచేస్తున్నారని తెలిసింది. సో అయితే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళ డేటాబేస్లో తెలుగు వాళ్ళు లేరు. ఎందుకు లేరు అని అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ సంస్థలు లేవు. ఏవైతే ఊరికి వెళ్ళి వీళ్ళని స్కౌట్ చేసి డాక్యుమెంట్ చేసి నేషనల్ పంపించడానికి. సో అప్పుడు అనుకున్నాను అనమాట, రిటైర్ అయినాక వచ్చి పల్లె సృజన సంస్థ స్థాపిద్దామని. అండ్ తెలుగు వాళ్ళలో ఉన్న గ్రామాల్లో ఉన్న జ్ఞానం బయటకు తీసుకొచ్చి జాతీయ లెవెల్లో అందరికి చెప్పాలి అన్న ఆశతో ఇది స్టార్ట్ చేసాం 2005లో. పల్లె సృజన గురించి, అసలు పల్లె సృజన ఏం చేస్తుంది కొంచెం వివరంగా చెప్పగలరా? పల్లె సృజన ఒక వాలంటీర్ సంస్థ. అంటే ఏ ఫండ్స్ తీసుకోం, ఫండ్స్ ఎవరికి ఇవ్వం. అయితే వాలంటీర్గా మోహన్ కూడా ఒక వాలంటీరే. సో వాలంటీర్గా వీళ్ళందరూ వచ్చి మేము ఊళ్ళలో వెళ్తాం. ఇప్పుడు నడుస్తూ వెళ్తాం, ఎందుకంటే జ్ఞానాన్ని వెతకాలంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. అంటే జ్ఞానానికి కాళ్ళు, మనకు కాళ్ళు ఉన్నాయి. సో మన జ్ఞానం దగ్గరికి వెళ్తే అక్కడ మనకు ఏదో విధంగా మనకి కనిపిస్తుంది, అక్కడ వెతికితే కనిపిస్తుంది. మేము ఎలా వెళ్తామంటే జ్ఞానం ఉంది అని చెప్పి వెళ్తాం, అప్పుడు మాకు కనిపిస్తుంది. ఊరి వాళ్ళు సహాయపడతారు. కానీ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనకి ఎందుకు చెప్పాలి, మన ఎవరం, అన్నోన్ మనిషి అన్నోన్ వాళ్ళు ఎందుకు చెప్తాడు, అక్కడ ఛాలెంజ్ వస్తుందన్నమాట. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నిస్తాం.
వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఓ వీళ్ళకి చెప్తే పర్వాలేదురా, మనకి నష్టం కాదు అని ఫీలింగ్ వస్తే అప్పుడు వాళ్ళు మనకి చెప్తారు. దానికి టైం పడుతుంది, సడన్గా వెంటనే చేయలేము. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు మనసు పని చెప్పేస్తారు. వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ తెలివితేడాలు అని చెప్తారు అన్నమాట, నమ్ముతారు. సో ఆ విధంగా అయిన తర్వాత దీన్ని నాలెడ్జ్ డాక్యుమెంట్ చేయడం, దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఆ తర్వాత పల్లె నుంచి పల్లెకి, రైతు నుంచి రైతుకి దాన్ని పంపించడానికి ప్రయత్నించడం, ఎగ్జిబిషన్లు పెట్టడం, మ్యాగజైన్స్ చెప్పడము, ఇంటర్న్షిప్ చేయడము, శోధయాత్ర చేయడం, చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. అన్నిటికీ ఏంటంటే జ్ఞానాన్ని వెతకడం, జ్ఞానాన్ని పంచడం. అదే ఆ ఉద్దేశం కోసం కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఆనందంగా ఉంది. పల్లె సృజన అంటే గ్రామాల్లో ఉండే జ్ఞానం. సో మన గ్రామాల్లో ఎంతో మంచి గొప్ప ఆలోచనలు ఉంటాయి. సో ఒక విద్యార్థులు వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మొదట్లో ఇన్నోవేషన్ అంటే ఏమిటి అని అర్థమైతే విద్యార్థులు ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ మీ బొమ్మలు చూడండి, వీడియోలో టీవీ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఒక బొమ్మ ఉంది. అక్కడ ఒక బామ్మ, బామ్మ ఎవరో రిక్షా ఎక్కుతున్నారు. కానీ అందరూ చుట్టుపక్కల ముగ్గురు, రిక్షా అతను, మనవాళ్ళు ఇద్దరు కాస్త కన్సర్న్డ్గా ఉన్నారు. అంటే కింద పడుతుందేమో, ఎలా ఎక్కుతుందో పెద్ద ఆవిడ కన్సర్న్డ్గా ఉన్నారు. సో ఈ రిక్షా ఎక్కడంలో పెద్ద ఆమె కష్టం ఉంది, అందరికీ కొంచెం బాధగా ఉంది. రైట్ సైడ్ రిక్షాలో ముగ్గురే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. తేడా ఏమిటంటే ఒక స్టెప్పు, ఒక హ్యాండిల్. ఆ రెండు పెట్టడంలో వాళ్ళందరూ ఆనందపడిపోతున్నారు చూడండి. సో ఇన్నోవేషన్ అంటే ఆనందం రావాలి, ఒక సౌఖ్యంగా ఉండాలి, తర్వాత మనుషులు తగ్గాలి, ఎఫర్ట్ తగ్గాలి, టైం తగ్గాలి. కానీ అది వాళ్ళు మాడిఫై చేసుకున్నట్టుగా ఉండాలి, వాళ్ళే చేసుకోవాలి. ఎక్కువ టెక్నాలజీ కాదు ముఖ్యం. సో ఇన్నోవేషన్ హ్యాపీనెస్ రాకపోతే ఇన్నోవేషన్ కాదు. సో ఈ ఉదాహరణ చాలా సింపుల్గా ఉంది, అందరికి అర్థమైంది అనుకుంటాను. నలుగురు దగ్గర ముగ్గురు వచ్చేసారు, నవ్వుకుంటూ క్షమంగా ఎక్కుతున్నారు. సో ఇది ఇన్నోవేషన్ అంటే ఏంటి? చుట్టుపక్కల ఫస్ట్ కష్టాన్ని వెతకండి, కష్టాన్ని అబ్జర్వ్ చేయండి, ఆ కష్టాన్ని తగ్గించడానికి ఏమైనా ఇన్నోవేషన్ చేయండి. స్టార్టింగ్ ఇన్నోవేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే టెక్నాలజీ స్టార్ట్ కాదు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వాకర్ అని ఉంది, వాళ్ళు తయారు చేశారు. నార్మల్గా వాకర్ అంటే 4 ఫిక్స్డ్ లెగ్స్ ఉంటాయి. ఎక్కడ ఒక మెట్టు వచ్చినా కానీ అది ఎక్కరాదు, పక్కన పెట్టి ఎవరో పట్టుకొని తీసుకెళ్ళాలి. మరి మనకు వాకర్ ఇచ్చాము, కానీ ఆయనకు సహాయం లేకుండా నడవడు కదా. అంటే ఎక్కడో మనం ఇచ్చిన పరికరం లోపం ఉందన్నమాట. అదే వాకర్ని మనం దానికి ముందరి కాళ్ళు అడ్జస్ట్ చేస్తే, ఒక అమ్మాయి చెప్పిన శాలిని అనే అమ్మాయి బీహార్లో, ముందరి కాళ్ళు అడ్జస్ట్ చేస్తే ఆయనకు వాళ్ళే ఎక్కొచ్చు కదా, వాళ్ళే దిగొచ్చు కదా అందనమాట. చూడండి అద్భుతంగా ఉందో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇన్నోవేషన్. ఇందులో చాలా అడ్వాంటేజ్, హ్యాపీనెస్ ఉంది, ఆనందం ఉంది, మనుషులు రావాల్సిన అవసరం లేదు, ఆత్మస్థైర్యం వస్తుంది, సింపుల్గా ఉంది, ఎవరైనా టెక్నాలజీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎన్నో ఇంకొకరు చూపెట్టి నేను మానేస్తాను. ఇక్కడ మనం విత్తనాలు వేస్తుంటాం. విత్తనాలు వేసేప్పుడు వంగి వేస్తారు, బొమ్మలో ఉన్నది వంగి వేస్తారు. అయితే అశోక్ అనే అబ్బాయి సూర్యాపేటలో ఉంటాడు. ఆయన వాళ్ళ అమ్మ కష్టం చూడలేక చిన్న పరికరం తయారు చేశాడు, గొట్టం తయారు చేశాడు. ఆ గొట్టాన్ని భూమిలో వేస్తుంది అమ్మ, ఎంత లోతు ఎంత వేసుకుని ఒక విత్తనం వేస్తుంది పైన వేసి, ఇట్లా అంటే ఆ విత్తనం పడిపోతుంది, మట్టి పడిపోతుంది. అలాగే ఒక్క అమ్మ ఒక్క రోజు 1 ఎకరం చేస్తుంది వంగకుండా. నార్మల్గా 5 ఆడవాళ్ళు మగవాళ్ళు 1 ఎకరం చేయాలంటే 2 రోజులు పడుతుంది. నడుమంతా టింగు అనేక బాగా నొప్పి పెడుతుంది. సో చూడండి, చిన్న పరికరం, ఇన్వెస్ట్మెంట్ పెద్ద అవసరం లేదు, ఊళ్ళోనే చేసుకోవచ్చు, అలా మూవింగ్ పార్ట్స్ కూడా లేవు. కానీ సపోజ్ 1 కోటి మంది ఇది వాడితే ఒక రైతుకు 1 ఎకరానికి 2,500 రూపాయలు మిగులుతాయి. బడ్జెట్ లేదు, ఏమీ లేదు, కానీ అమ్మ కష్టం తీరుతుంది, రైతు పని అవుతుంది, రైతుకు సేవ అవుతుంది, దేశానికి లాభం వస్తుంది. ఇది గ్రాస్ ఇన్నోవేషన్లో ఉన్న గొప్పతనం. అండ్ ఇతరుల కష్టాలు తీర్చినప్పుడు సమాజానికి వచ్చే లాభానికి ఉదాహరణలు ఈ 3 చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుతూ చెప్పుకుందాం. ఈ గ్రామాల్లో ఉండే ఆలోచనల గురించి చాలా బాగా చెప్పారు. సో ఇంగ్లీష్లో చెప్తే డిజైన్ థింకింగ్, కానీ తెలుగులో సంవేదన అంటారు మీరు. సో ఈ సంవేదన అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇన్నోవేషన్ మాట్లాడితే డిజైన్ థింకింగ్ అవి మాట్లాడకండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో అమ్మ కష్టం చూసి అశోక్ చేయాలనిపించింది, అది సంవేదన అంటాం. అద్భుతమైన పదం సంవేదన. సంవేదన వాడండి, ఎంపతి అని వాడకండి ఎవరు. సంవేదన, సమవేదన అంటే అమ్మ ఎంత కష్టపడుతుందో ఆ కష్టాన్ని ఆయన అంతర్గతం చేసుకున్నాడు, ఇంటర్నలైజ్ చేసుకున్నాడు. ఎవరు? అశోక్ అబ్బాయి.
చేసుకొని ఇప్పుడు తనకు నొప్పి వస్తుంది, తన నొప్పి పోయేదాకా కష్టపడ్డాడు, అప్పుడు ఆ పరికరం వచ్చింది. సో ప్రతి వాళ్ళు సంవేదన పూర్వకంగా చేస్తే ఆ ఇన్నోవేషన్ అద్భుతంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మనం నొప్పి లోపల పెట్టుకొని బతకలేము, ఏదో చేయాలరా అనిపిస్తుంది, నేను ఎవరిని అడుగుతాను అనమాట. సో ఇన్నోవేషన్ కావాలంటే, సమాజంలో హ్యాపీనెస్ పెరగాలంటే సంవేదన ఆధారిత ఇన్నోవేషన్లు మాత్రమే చేయగలవు. ఓకే. ఇంకా డిజైన్ థింకింగ్ పదాలన్నీ నేను దాని గురించి మాట్లాడను, ఎందుకంటే సంవేదన కంటే అద్భుతమైన అనుభవం, అద్భుతమైన స్టిమ్యులేషన్, ప్రొవొకేషన్ ఏ భావం ఇవ్వదేమో అనిపించింది అనమాట. అండ్ దానికి ఎగ్జాంపుల్ గ్రాఫిక్ ఇన్నోవేటర్స్. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకు థింకింగ్ లేదు, రిసోర్సెస్ లేవు, వాళ్ళకి బడ్జెట్ లేదు, క్యారెట్ లేదు, ఏమీ లేదు, బట్ yet they do it so beautifully and reduce the pain of others. I think this method is working. Let's all practice this. ఓకే, చాలా బాగా చెప్పారు సంవేదన గురించి. ఇందాక మీరు చెప్పారు పల్లె సృజనలో, సో గ్రామాల్లోకి వెళ్తామని. సో ఈ గ్రామాల్లో చిన్న శోధయాత్ర అనే కార్యక్రమం ఉంటుందని విన్నాము పల్లె సృజనలో. ఈ చిన్న శోధయాత్ర అనే కార్యక్రమంలో అంటే ఈవెన్ ఎవరు సాధారణ వాళ్ళు కూడా వెళ్ళలేని చాలా గ్రామాల్లోకి ఈ చిన్న శోధయాత్ర అనే కార్యక్రమం ద్వారా పల్లె సృజన వాలంటీర్స్ మీరు వెళ్తూ ఉంటారు 3 రోజుల పాటు. ఈ వెళ్ళే కార్యక్రమంలో స్కూల్స్లో ఐడియేషన్స్ కండక్ట్ చేస్తారంట, అది ఎలా చేస్తారు కొంచెం చెప్తారా? యాక్చువల్లీ మేము ఇలాంటి ఇన్నోవేషన్లు ఇక్కడ ఇంకొక ఇన్నోవేషన్ చూపెడతాను మీకు. పోల్ క్లైంబర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఊళ్ళలో పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ ఎక్కడానికి కష్టపడుతున్నారు, కానీ ఈ అబ్బాయి తిరుపతిరావు ఏం చేశారు, చిన్నగా ఐరన్ రాడ్తో ఒక జీ షేప్లో వచ్చేసి చెప్పబెట్టాడు దాని మీద. హాయిగా ఎక్కొచ్చు, వాళ్ళకి కష్టం లేదు, కింద పడరు, ఆరోగ్యం ఉంటుంది, పని కూడా త్వరగా అవుతుంది. సో ఇవన్నీ ఒక ఊళ్ళో చేశారు, ఇంకో ఊరు చేరాలి. చేరితే ఆ ఊళ్ళో ఇన్నోవేటర్ లేకపోవచ్చు, కానీ అవసరం మాత్రం ఉంది. సో మనం ఇక్కడ చూసిన ఇన్నోవేషన్ ఈ ఊళ్ళో చూసిన ఇంకో ఊళ్ళో చూపెట్టడం, ఆ ఊళ్ళో చూసిన ఇంకో ఊళ్ళో చూపెట్టడం, అలా చేయడానికి ఒక మంచి అవకాశం చిన్న శోధయాత్ర. అక్కడ ఇలాంటి ఇన్నోవేషన్ చూపెడుతూ ఉంటాం. ఇన్నోవేషన్ అంటే ఒక పెద్దవాళ్ళు చేస్తారని కాదు, ఆడవాళ్ళు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పిల్లలు చేస్తారంటే మరి ఎట్లా తెలుస్తుంది చేస్తారా లేదా? సో మేము స్కూళ్ళలోకి వెళ్తాం, అక్కడ స్కూళ్ళలో కూడా పిల్లలకు ఇలాంటి ఇన్నోవేషన్లను చూపెడతాం. ఇది యూరియా పోయడానికి ఒకటి ఉంది అద్భుతంగా. యూరియాలను చేతుట్లో వేస్తుంటే ఏమవుతుందంటే వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ బ్యాక్ప్యాక్లో వేసుకొని ఫెర్టిలైజర్స్ రాడ్తో ఎంత కావాలో అంత వేస్తారు, ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి, ఆ రెండు చేతిలో ఉన్నాయి. సో వేస్ట్ కాదనమాట. సో ఇవన్నీ ఇన్నోవేషన్లన్నీ పిల్లలకు చూపెడతాం. వాళ్లకు చుట్టుపక్కల సమస్యలకు ఇవి పరిష్కారాలు కదా. సో వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి, మా నాన్నకి చెప్తాను, నేను కూడా ఏమైనా చేస్తాను, వాళ్ళు చేస్తే నేను చేయలేనా అని ఒక ప్రొవొకేషన్ వస్తుంది పిల్లలకి. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఐడియాస్ రాస్తారు. మేము అడుగుతాం, ఐడియాస్ రాయమని అడుగుతాం, చెప్పమంటాం. వాళ్ళు ఐడియాస్ రాస్తారు. ఆ ఐడియాస్ తీసుకెళ్ళి మేము నేషనల్ లెవెల్లో పంపించేస్తే అక్కడ వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి. ఇప్పటికి ఒక పల్లెసూరు వాలంటీర్ల ద్వారా 36 మంది తెలుగు పిల్లలకి రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చాయి. ఒక రాజమండ్రి స్కూల్లో వెళ్ళాము మేము. అన్నీ మా ఇన్నోవేషన్లు చూపెట్టి, ఇన్నోవేషన్ అంటే కామన్ సమస్యలకు పరిష్కారాలు ఊళ్ళలో ఉన్నాయి, అవి చూపెడితే వాళ్ళకి అతుక్కుంటే అర్థమవుతుంది. అయితే అమ్మాయి ఐడియాస్ ఏం రాసిందంటే, మా అమ్మ బోల్డ్గా అడుగుతుంది అందరి ఇళ్లలో, బట్ ఇంటికి రోజు సాయంత్రం వచ్చినప్పుడు విసుగ్గా వస్తుంది. అంటే వాళ్ళు యజమానులు తిట్టడం అవన్నీ అవుతుంది అనమాట. కానీ ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ విసుగ్గా ఉంటుంది, కానీ షీ డజంట్ నో వాట్ టు డూ బీయింగ్ ఎ స్మాల్ గర్ల్. కానీ సంవేదన ఉంది, మా అమ్మ విసుగ్గా వస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది, దాన్ని ఎలా తగ్గించాలి, ఆ సంవేదనతో ఆలోచించడం మొదలుపెట్టింది. ఎవరు చెప్పాలో అర్థం కాదు ఆమెకి, వాళ్ళ నాన్నగారు లేరు. సో మేము తెలియని వాళ్ళం అపరిచితిలో స్కూల్కి వెళ్తే అక్కడ ఆవిడ అమ్మాయి రాసింది మాకు. ఏం రాసిందంటే, మా అమ్మకి ఇలా కష్టం అవుతుంది, అందుకే మీరు ఒక డివైస్ తయారు చేయండి. అక్కడైతే మా అమ్మకైనా గిన్నెని మనం దాని కింద పెడితే గ్రీన్ లైట్ వస్తే క్లీన్గా ఉంటుంది, రెడ్ లైట్ వస్తే మళ్ళీ కడుపుకుందమ్మ అని చెప్పి ఆమె సమస్యను వేదన అనుభవించి పరిష్కారం ఇచ్చింది. సో మాకు చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని మేము పంపిస్తే రాష్ట్రపతి భవన్కి ఆ రాజ్యలక్ష్మి అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అవార్డు తీసుకుని ఐటమ్ ఎన్ఐఎఫ్ వాళ్ళు తయారు చేస్తే డెమోన్స్ట్రేట్ చేశారనమాట. చిన్న విషయమే కానీ సంవేదన భరితంగా ఉన్న ఆ పిల్లని రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం సబబా కాదా? అంతే కదా. అవార్డు కంటే ముఖ్యంగా సంవేదన ప్రమోట్ చేయాలి మనం. ఇలాగ పిల్లలతో చాలా మాట్లాడుతుంటాం, అమేజింగ్. చిన్న పిల్లల వయస్సు ముఖ్యం కాదు, కానీ ప్రతి వాళ్ళకి ఇన్నోవేషన్ అర్థమవుతుంది, సమస్యను అర్థమవుతుంది, సొల్యూషన్ ఎలా ఉండి చెప్తారు. కానీ టెక్నాలజీ తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ దగ్గర తెలుసు అదే పెడతారు.
బట్ డజంట్ మ్యాటర్, ఒక అడుగు ముందుకు వేసి చేశారు కదా. ఈ అలవాటును అందరి పిల్లలకు చేయగలిగాం అనుకోండి, మ్యాక్సిమం పిల్లలకి స్కూళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ సమాజం మారిపోతుంది. కష్టాల గురించి ఆలోచించే సమాజం జ్ఞానభరిత సమాజం అవుతుంది, సుఖభరిత సమాజం అవుతుంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు అంటే స్కూల్లోకి వెళ్ళి ఇగ్నైట్ ఐడియేషన్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తా అంటున్నారు కదా. సో జనరల్గా మనము అంటే ఏం చూపించి ఇప్పుడు పల్లె సృజన ఇన్నోవేషన్స్లో అంటే రకరకాల ఇన్నోవేషన్స్ ఉంటాయి. సాధారణ రైతులు చేసినటువంటి ఇంకా రకరకాల వాళ్ళు చేసినట్టు ఇన్నోవేషన్స్ ఉంటాయి కదా. సో ఈ ఇన్నోవేషన్స్ చూపిస్తే అరే ఇది నేను మా ఊర్లో వాళ్ళే కదా తయారు చేసింది, ఇది నేను చూసాను, ఇది కూడా ఇన్నోవేషన్ అనే థాట్ ఉంటుంది ఆ పిల్లలకి. సో అలా అవి చూసిన తర్వాత ఓకే కొంతమందికి ఏంటంటే చాలా సింపుల్ ఇన్నోవేషన్స్, ఓకే ఇది కూడా ఇన్నోవేషన్ అనే థాట్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో కానీ కొంతమంది షేర్ చేస్తారు, కొందరు పిల్లలేమో చాలా ఆలస్యంగా షేర్ చేస్తారు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఇన్నోవేషన్స్ చూపించినాక ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాక తన ఐడియాని మనకి షేర్ చేయాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్, షేర్ చేస్తూ ఉండాలి అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది, బొమ్మలో లెఫ్ట్ బొమ్మలో బోర్ హ్యాండ్ పంప్ ఉంది, ఒకళ్ళు కొడతారు ఒకళ్ళు తాగుతారు, పెద్ద లైన్ ఉంది అక్కడ. అయితే అందరు తాగేసరికి లేట్ అవుతుంది, లంచ్ టైం అయిపోతుంది. అయితే రైట్ సైడ్ ఏం చేసింది, ఒక అమ్మాయికి ఇలా కష్టమే నీళ్ళు లేకుండా క్లాస్కి వెళ్ళిపోతే టీచర్ అవమానించింది, పనిష్మెంట్ ఇచ్చింది. సో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి బాగా ఏడ్చింది, నన్ను అవమానపడ్డాను నేను, ఏ తప్పలేకుండా నాకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంవేదనతో ఆలోచించి 2-3 రోజుల తర్వాత ప్రిన్సిపల్ గారికి వెళ్ళి, సార్ ఈ సమస్య మేము పరిష్కరిస్తాం, మా అమ్మాయి కదా ఏ అమ్మాయి అవమానపడకూడదు అని చెప్పి ఆ రైట్ సైడ్ ఉన్న మాడిఫికేషన్ చేశారు. చూడండి ఎంత బాగుందో, 7 ట్యాప్స్ పెట్టారు. అదే దాన్ని మాడిఫై సింపుల్గా బొమ్మ చూస్తే అర్థమవుతుంది మాడిఫికేషన్ ఏమిటో, డ్రాయింగ్స్ అవసరం లేకుండా. 1:1 ఉన్న హ్యాండ్ పంప్ని 1:7 చేశారు. ఒక్కళ్ళు కొట్టి 7 తాగుతారు. నీళ్ళు కూడా ట్యాప్లో వస్తున్నాయి కాబట్టి వేస్ట్ కావు. ఇదండి అసలు నిజమైన ఇన్నోవేషన్ అంటే. దీన్నే మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ అంటాం. అయితే ఈ ఐడియా పిల్లలకు ఉంటుంది, కానీ ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎందుకు చేయాలి, నవ్వుతారు అందరు, ఇదేమిటారు అంటారు అందరూ, ఆ భయంతో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ద నియరెస్ట్ టు ద చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ అండ్ టీచర్, లేకపోతే అక్క అన్న ఉంటారు కానీ బేసికలీ టీచర్, వీళ్ళందరూ వాళ్ళను వినడం నేర్చుకోవాలి. మస్ట్ లెర్న్ టు లిజన్, అంటే పిల్లల చెప్పేదాన్ని వినడం నేర్చుకోవాలి. షటప్ అనకుండా వాళ్ళకి ప్రశ్నలకి దానికి టైం చాలా ఇస్తే అద్భుతం ఐడియాస్తో వస్తారు. ఆ ఓపిక మనకు కావాలి, లేకపోతే పిల్లల టాలెంట్ అక్కడే ఉండిపోతుంది, బయటకు రాదు. కానీ మనం తోడిచ్చి పర్వాలేదురా ఒక ఐడియా చెప్పావు ముందు తీసుకెళ్దాం అని చెప్తుంటే ఇంకా మంచి ఐడియాలు తెస్తుంటాడు. ఇంత ఓపికతో టీచర్లు పేరెంట్స్ చేయగలరా అనేది ఒక ఛాలెంజ్ సమాజానికి, చేయాలి కూడా. మంచి మంచి ఇన్స్పైర్ మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇగ్నైట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా మాకు పిల్లలు ఐడియాలు ఇచ్చారు, ఎన్నో ఐడియాలు ఇచ్చారు. మా వాలంటీర్లు ఇప్పటికి ఒక 10,000 దాకా ఐడియా కలెక్ట్ చేశారు. స్కూళ్ళకు వెళ్ళి సైన్స్ ఎక్స్ప్రెస్ వచ్చేది ఇంతకుముందు, అక్కడ కూడా స్టేషన్లో వెళ్ళి తీసుకునేవాళ్ళు అనమాట. సో పల్లెసీన వాలంటీర్స్కి ఐడియాస్ రాలేదన్న ప్రశ్న ఎప్పుడు రాలేదండి. అంటే నిరాశ ఎప్పుడు కలగలేదు. మరి ఈ ఎగ్జాంపుల్ మనకు ఉంటే మిగతా ఎందుకు కావట్లేదు అనే దాని గురించి ఆలోచించాలి. మేబీ వాతావరణము, ఓపికో, లేకపోతే సీరియస్నెస్, ఇవన్నీ పెద్దల్లో కొంచెం పెరిగితే బాగుంటుందేమో. బట్ చెయ్యాలి, సమాజానికి అవసరం, పిల్లలకు అవసరం, భవిష్యత్తుకు అవసరం, అందరం కలిసి చేయాలి. ఇప్పటి వరకు పిల్లలు ఐడియాస్ చాలా బాగా చెప్తారు. ఇప్పుడు అంటే ఇన్నోవేటర్స్ అంటే గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, అసలు ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అంటే ఎవరు? ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ వల్ల ఒక గ్రామం ఎలా మారుతుంది చెప్పగలరు? ఇక్కడ బొమ్మ చూడండి, నేను చూపెట్టాను. ఇక్కడ మామూలుగా స్ప్రే చేసేటప్పుడు ఏం చేస్తారంటే వెనక ఒక స్ప్రేయర్ కొనుక్కొని దానికి పెట్రోల్, డీజిల్, సోలార్ పెట్టుకొని నడిపించాలి. కానీ అరెకరం ఉన్న వాళ్ళకి, ఒక సెంట్లో ఉన్న వాళ్ళకి అందరికి కొనలేరు వాళ్ళు, దే కాంట్ డూ ఇట్. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, సైకిల్కే మాడిఫై చేసుకున్నాడు. సైకిల్ నడుస్తూ ఉంటే, సైకిల్ చక్రం తిరుగుతూ ఉంటే ఆ పవర్తో స్ప్రే అవుతుంది. సో ఎంత చక్కగా స్ప్రే అవుతుందో. అయితే వీళ్ళని గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అంటాం. అంటే ఏమిటి, ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి సమాజం వాళ్ళ గురించి ఆలోచించడం తక్కువ. సో వాళ్ళు నిర్లక్ష్యంగా అక్కడే ఉండిపోతారు. వాళ్ళ సమస్యలు తీర్చడానికి సమాజానికి టైం లేదా, సెన్సిటివిటీ లేదా తెలియదు, కానీ అవి కావట్లేదు. అయితే సమస్యలతో బాధపడకుండా కొందరు
ముందుకొచ్చి నేను ఏమైనా చేస్తాను, గొడవ పెట్టకుండా కార్యంలో మునిగిపోయి ఒక పరిష్కారం తీసుకొస్తారు. వీళ్ళని గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అంటాం మేము. పబ్లిక్ సైంటిస్టులు ఉన్నారు, ప్రైవేట్ సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళు గ్రాస్ రూట్ సైంటిస్టులు. బట్ ఇన్నోవేటర్లు అంటే బాగుంటుంది. వాళ్ళ సమస్యను ఏ సహాయం లేకుండా వాళ్ళే కోపం వచ్చి యాంగర్తో, కోపంతో సమస్య పరిష్కరించుకుంటారు. వాళ్ళు చేసిన పరిష్కారాలు ఎలా ఉంటాయంటే లోకల్ టెక్నాలజీస్, లోకల్ రిసోర్సెస్, లోకల్ ప్రాబ్లమ్స్, లోకల్ సొల్యూషన్ ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. దానికి అఫోర్డబిలిటీ ఉంటుంది, అందుబాటులో ఉంటాయి, రిపేర్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, అడాప్షన్ ఈజీగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే ఏం చేసింది ఈ ఊళ్ళో ఉంది, మిగతా ఊళ్ళో వాళ్ళకి అక్కడ ఇట్లాంటి మనుషులు లేకపోతే ప్రాబ్లం అక్కడ అలాగే ఉంది. సో దీన్ని ప్రతి ఊరికి చేర్చే బాధ్యత సమాజం తీసుకోవాలి. గ్రాస్ రూట్ ఇన్నోవేషన్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వాటిని సమానాంతరంగా విలేజ్ టు విలేజ్, ఫార్మర్ టు ఫార్మర్, ల్యాండ్ టు ల్యాండ్ ఈ ఇన్నోవేషన్ని మనం ఎలా ప్రసారం చేస్తాము, తక్కువ టైంలో అందరికీ పరిష్కారాలు చేరాలన్నమాట. దానికే పల్లెస్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రయత్నం చేస్తున్నారు. అవుతాయి, కానీ దీన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకొని దీనికి శ్రద్ధగా ఒక ప్రణాళికలా పెట్టుకుంటే అవుతాయి. ఇందులో పిల్లలు చాలా మంచి పాత్ర పోషిస్తారు. ఒకసారి గుంటూరులో ఎగ్జిబిషన్ అయింది. అయితే పల్లెస్ వాళ్ళందరూ ఇన్నోవేటర్లు పెట్టి ఒక 60-70 ఇన్నోవేషన్లు పెట్టారు. చాలామంది వచ్చారు రైతులు, కానీ స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ స్కూల్ పిల్లలు వచ్చి, అది చాలా అద్భుతమైన ఇనిషియేటివ్ బై ద ప్రిన్సిపల్. ఆ పిల్లలు చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే ఒక ఫార్మర్ ఫోన్ చేశాడు. సార్, మా అబ్బాయి ల్యాంబ్లో ఎగ్జిబిషన్లో చూశాడు, నాకు సమస్య ఉంది, మోటార్ ఆన్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే కష్టమవుతోంది. మావాడు అన్నాడు, నాన్న నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, నేను సొల్యూషన్ చూసానని చెప్పాడు. ఒక కిసాన్ రిమోటర్ని ఒక అబ్బాయి డెమాన్స్ట్రేట్ చేశాడనమాట. అయితే ఆయన చేసేసారి కొనాలి ఉంది, ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడిగాడు. నేను ఇన్నోవేటర్తో ఆయన కనెక్ట్ చేశాను. 3 రోజుల్లో ఆ ఇన్నోవేషన్ ఆయన చేరిపోయింది. చూడండి, చిన్న పిల్లలు ఇన్నోవేట్ చేయకపోయినా కానీ బాధ అబ్జర్వ్ చేసేవాళ్ళు, నాన్న బాధని అబ్జర్వ్ చేసి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో, ఇక్కడ ఉంది అని కనెక్ట్ చేసుకున్నాడు. సో వీళ్ళని మనం కనెక్టర్స్గా కూడా వాడుకోవచ్చు, నాలెడ్జ్ షేరింగ్గా కూడా వాడుకోవచ్చు, కానీ ఇన్వాల్వ్ చేయాలి వీళ్ళని. ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్లు అవుతుంటే పంపించండి పిల్లల్ని స్కూల్ నుంచి. ఇలా ఎంత మాకు గ్రాస్ రూట్ ఇన్నోవేషన్లు వ్యాప్తి కావాలంటే ఐ థింక్ పిల్లల పాత్ర చాలా ఉంది పల్లెసూరులో గత 20 ఏళ్ళలో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చిల్డ్రన్. జనరల్గా గ్రామాల్లో ఆవిష్కర్తలు అంటేనే చాలా గొప్పవాళ్ళు. అలాంటిది పల్లె సూచన గ్రామాల్లోకి వెళ్ళి, ఇప్పుడు మనము పల్లె సూచన ద్వారా వెళ్ళినాము గ్రామాల్లోకి, కానీ జనరల్గా అంటే కొందరు ఆదరిస్తారు, కొందరేమో ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు. అలాంటిది ఒక ఊర్లోని ఇన్నోవేషన్స్ ఇంకొక ఊర్లోకి తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు కదా. ఇలా చెప్తున్నప్పుడు ఇన్నోవేటర్స్, గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అనేవాళ్ళు ఎలా ఐడెంటిఫై అవుతారు? 2-3 విషయాలు ఏంటంటే, మేము కనుక్కున్న తర్వాత ఆ ఇన్నోవేషన్లో ఉన్న శక్తి వల్ల ప్రజలకు ఆనందం వస్తుందని తెలిస్తే మేము దాన్ని వ్యాప్తికేసి ప్రయత్నిస్తాం. వ్యాప్తి చేయడానికి ఎలా అవుతుందంటే, ఫస్ట్ వాళ్ళది పల్లె సూచన పత్రిక ఉంది ఒకటి, 2 నెలలకోసారి వస్తుంది. అందులో కవర్ పేజ్లో ఈ ఇన్నోవేటివ్ ఫోటో వేస్తాం. ఓకే. అయితే ఏమవుతుంది, అది ఊళ్ళలోకి పోగానే ఆ ఊళ్ళో ఏ ఊళ్ళో ఇన్నోవేటర్ ఉంటే ఆ ఇన్నోవేటర్కి సడన్లీ ఆయన పర్వతం పెరిగిపోతుంది. అందరంటే అదే పత్రికలో వచ్చాడు రా, ముఖచిత్రలో వచ్చాడని చెప్పి ఆయన్ని మెకానిక్గా, రైతుగా చూడరు, ఇన్నోవేటర్గా చూస్తారు. కొత్త పదం, కొత్త పెడస్టల్, అంటే సమాజంలో ఒక స్థాయి తయారు చేసింది పల్లె సూచన. ఆనాటి నుంచి ఆ పత్రిక వచ్చినప్పుడు ఆయన ఇన్నోవేటర్గా ఉంటాడు. ఎందుకంటే సమాజానికి ఆయన లాభం చేశాడు, ఇంపాక్ట్ చూపించాడు తన శక్తితో, తన మేధస్సుతో, తన తపనతో. సో ఆ తర్వాత అందరు గౌరవించడం మొదలు పెడతారు. ఆ తర్వాత కలెక్టర్ గారు 15th ఆగస్ట్ పిలుస్తాడు, ఒక హై స్కూల్ వాళ్ళు లెక్చర్ ఇమ్మంటారు. ఇలా మెల్లిమెల్లిగా ఒక అనామకుడే కానీ చాలా తెలివైన మన చదువుకొని గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మెల్లిమెల్లిగా సమాజం గౌరవం ఇవ్వడం పెడుతుంది. కానీ జ్ఞాన ఆధారిత గౌరవం ఇది, డబ్బు ఆధారిత కాదు, పవర్ ఆధారిత కాదు, చదువు ఆధారిత కాదు. ఇది మెల్లగా పల్లెస్ 20 చేయగలిగింది. అండ్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ప్రొజెక్టెడ్, అంటే అన్ని పేపర్లు రావడం, న్యూస్ పేపర్లు రావడం చేస్తారు. తర్వాత మేము ఇంకా చాలా ఎగ్జిబిషన్లు తీసుకెళ్తాం. వాళ్ళని ఎగ్జిబిషన్లో 10 మందితో కలుస్తారు, వాళ్ళ లోపాలు తెలుసుకుంటారు, ఇంప్రూవ్ చేస్తుంటారు. ప్రపంచాన్ని కనెక్ట్ చేయడానికి పల్లెస్ బాగా పనిచేస్తుంది. దాంతో వాళ్ళకి పేర్లు ప్రఖ్యాతులు అని వచ్చిన తర్వాత ఊళ్ళో అందరూ మిగతా వాళ్ళు, అరే
ఈయనకు వచ్చింది నాకెందుకు రాకూడదు, నేను కూడా చేస్తానని ఆ ప్రొవకేషన్తో, ఆ ప్రోత్సాహంతో వాళ్ళు కూడా ఇన్నోవేషన్ చేస్తారు. ఇలా మెల్లిమెల్లిగా సహజంగా సమాజంలో ఇన్నోవేషన్ అనేది పోతూ ఉంటే, ఉదాహరణతో పోతూ ఉంటే అది పర్మనెంట్గా ఉంటుంది. ఇట్ డజంట్ గో బ్యాక్ అని మా ఉద్దేశం. చాలా తేడా వచ్చింది 20 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రంలో ఎన్ని ఇన్నోవేషన్ ఉన్నాయో మీకు చూపెట్టుకుంటూ పోతుంటే మీ టైం అంతా మాకే వెళ్ళిపోతుంది. చూడండి, ఒక ఇన్నోవేషన్ అక్కడ ఉంది. స్కూల్లో పిల్లలందరూ వేరే హైట్లో ఉంటారు, ఒక ట్యాప్స్ మాత్రం ఒకటే లెవెల్లో ఉంటాయి. అన్యాయం కదా, చిన్నపిల్లల కష్టం అందరం. సో ఒక అమ్మాయి పోయి ప్రిన్సిపల్ అడిగింది, సార్ నేను ట్యాప్ అందుకోలేను సార్, కష్టమవుతుంది అంటే ఆయన ముద్దుగా లెవెల్ ట్యాప్స్ తయారు చేశారు, మల్టీ లెవెల్ ట్యాప్స్ తయారు చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి తన దాహం కావాలి నేరుగా వెళ్తుంది, తాగుతుంది, తాగి కరెక్ట్ లెవెల్లో కంఫర్టబుల్గా తాగి వెన్ షీ టర్న్స్ షీఈస్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ హూ మేడ్ ఇట్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది, కృతజ్ఞత చెప్తుంది, నాకు కష్టం లేకుండా చేశారు. మనం ఏం చేస్తున్నాం, సంస్కారం చెప్తున్నాం వాళ్ళకి, కంఫర్ట్గా సంస్కారం చెప్తున్నాం. పెద్దయ్యాక వాళ్ళు చేస్తారు వాళ్ళ పిల్లలకి. సో మనం అడగకుండా ఎవరికైనా వాళ్ళ కష్టాలను తెలిస్తే అడగకముందే సంస్కారం వస్తుంది తరంలో. ఈ ఇన్నోవేషన్లో అద్భుత సంస్కారం సమాజంలో వస్తుందని మా ఉద్దేశం. ఈ గ్రామాల్లోకి వెళ్ళి ఇన్నోవేటర్స్ని ఐడెంటిఫై చేశారు కదా, ఈ పల్లె సృజన ద్వారా ఒక మంచి ఆవిష్కరణ చేసి అలానే ఆ గ్రామం మొత్తం కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అలానే తనను చూసి ఎంటైర్ డిస్ట్రిక్ట్తో పాటు ఆ చేంజ్ చేసిన జనరల్ ఒక కమ్యూనిటీనే చేంజ్ చేసిన ఒక స్టూడెంట్ ఇన్నోవేటర్ కానీ ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ కానీ ఒక 2-3 గురించి చెప్పగలరా? ఇప్పుడు వీళ్ళు జనరల్లీ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రిన్సిపల్ ఉంది, మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ. అంటే తక్కువ ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్. నేచర్లో ఒక విత్తనం వేస్తే పెద్ద చెట్టు వస్తుంది, ఆకులు ఉంటాయి, వేల కొద్ది లక్షల కొద్ది పూలు ఉంటాయి, ఆ తర్వాత పండ్లు వస్తాయి. కానీ మన ఇన్పుట్ మాత్రం ఒక చిన్న విత్తనం. అవి అందరూ తింటారు, మనుషులు తింటారు, పక్షులు తింటాయి, పురుగులు తింటాయి, అన్నీ తింటాయి. అది నేచర్లో ఉన్న అద్భుతం. ఇన్పుట్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. మన టెక్నాలజీలో ఏమిటి, ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. అంటే ఏంటి, ప్రతిసారి మనం కొంత ప్రపంచంలో తగ్గించేస్తున్నాం డైరెక్షన్. అయితే ఈ మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ అంటాం, మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ. ఇది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ వాడుతారు. ఆ వాడడంలో ఏమవుతుందంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ విండ్ మిల్ చూడండి, ఈ విండ్ మిల్ తయారు చేశాడు అస్సాంలో. దేంతో తయారు చేశాడు, బొంగులు, రేకులు, మేకులు, అంతే. ఈ మూడులో దొరుకుతాయి కదా బొంగులు, రేకులు, మేకులు. దాంతో విండ్ మిల్ తయారు చేశాడు. మన విండ్ మిల్ అంటే పెద్ద ఇంపోర్టెడ్ తెచ్చుకొని కూడా వాడతాం, అవసరం లేదు. అది దీని ఖర్చు ఎంత అంటే నవ్వాడు మహమ్మద్ గౌస్ ఆయన పేరు. నవ్వాడు, ఏమిటి సార్ ఊళ్ళో వస్తువులు కదా, ధర ఏమిటి అన్నాడు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం లేదు సార్, మార్చుకుంటాను అన్నాడు. బట్ ఇట్ ఈస్ లింక్ టు ద హ్యాండ్ పంప్. ఆ నీళ్ళు వస్తాయి, దాంతో ఏం చేసుకుంటాడు కానీ ఫ్రీగా గాలి, ఊళ్ళో దొరికే వస్తువులు, హ్యాండ్ పంప్ ఉంది, భూమిలో నీళ్ళు ఉన్నాయి, ఆయన దానికి కష్టం లేకుండా వాడుకుంటాడు. దిస్ ఈజ్ ఇన్నోవేషన్. ఇలాంటివి ఏమైంది, ఇది అస్సాంలో అయింది. అయితే గుజరాత్లో, కచ్లో వాళ్ళు సాల్ట్ తయారు చేస్తారు. వాళ్ళకి లోపల నుంచి నీళ్ళు బయట బోర్లోంచి నీళ్ళు లాగి ఎండబెడతారనమాట. ఆ లాగడానికి వాళ్ళకి ఇంజిన్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ. డీజిల్ అక్కడ తీసుకురావాలంటే మోసుకొస్తారు వాళ్ళు, కిలోమీటర్లు డీజిల్ ఎత్తుపెట్టుకుని తీసుకొస్తారు. సో అవన్నీ చూసి ఇది చూపెట్టగానే దీన్ని తీసుకెళ్ళి 5,000 కిలోమీటర్ల వెస్ట్ తీసుకెళ్ళారు. దీన్ని అక్కడ పెట్టి ఇప్పుడు కచ్లో మ్యాక్సిమం డీజిల్ నేను వాడటలేదు, ఇవి వాడుతున్నారు. చూడండి, ఒక ఇన్నోవేషన్ ఒక గ్రామాల్లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి చేశాడు గౌహాటిలో. ఆయన ఇన్నోవేషన్ వెస్ట్కి ఇన్ని వేల కిలోమీటర్ల వరకు పెద్ద తరతరాల సమస్యను తెచ్చేసింది. చూడండి, ఇంత సులభంగా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు దీనికి. అక్కడ బొంగులు దొరుకుతాయి, అక్కడ అవి దొరుకుతాయి. కానీ దేశానికి, ఉప్పు తయారు చేసే ఇండస్ట్రీకి, మనుషులకు అందరికీ అద్భుతమైన సహాయం దొరికింది. సో ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక పిల్లాడు రాజమండ్రిలో ఉంటాడు, వాళ్ళ నాన్నగారు, ఆయనకు పౌల్ట్రీ ఫామ్ ఉంది. పౌల్ట్రీ ఫామ్లో ఎగ్స్ తీస్తుంటాడు, రోజు ట్రేలో పెడతాడు, ఇచ్చేస్తాడు, మరి అమ్ముతారు. అయితే ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగాడు అబ్బాయి, మహమ్మద్ షఫీ అనుకుంటా, మహమ్మద్ షఫీ, నాన్న కొనే వాళ్ళకి ఎప్పుడు ఈ ఎగ్ వచ్చింది ఎట్లా తెలుస్తుందని అడిగాడు. అంటే ఏ డేట్లో ఎగ్ వచ్చింది. మనకు ఐ హోప్ ఆల్ ఆఫ్ అస్ నో దట్ ఎగ్కి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఎగ్ తింటే మంచిది కాదు మనకి. మా చిన్నప్పుడు ఎగ్ అమ్మాయి వాళ్ళ దగ్గర పక్కన ఒక గిన్నెలో నీళ్ళు ఉండేవి. ఎగ్ తీసి అందులో వేసి చూసేవాళ్ళు, మునిగితే తినొద్దు, తేలితే తీసుకోవచ్చు. ఇప్పుడు మాల్లో అవన్నీ లేవు కదా, వాడు ఇచ్చిన సీల్ తీసుకొచ్చేసుకుంటాం. మరి వీ డోంట్ నో అది ఏముందో తెలియదు, మనం తినేస్తాం. అంటే మనం విజ్ఞానవంతులు అవుతున్నామా లేదా అన్న విషయం మనం చర్చించుకోవాలి.
అయితే అబ్బాయి ఏం చేశాడు, నాన్న ఇట్లా ఇస్తున్నావు కానీ వాళ్ళకి తెలియదు కదా, కష్టం కదా అని చెప్పి ఇలాంటి ఇన్నోవేషన్ చూశాడు అబ్బాయి. మేము స్కూల్కి వెళ్ళి అడిగినప్పుడు ఇన్నోవేషన్ చూసి మాకు రాశాడు, దీనికి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి రాశాడు. ఆ రాసిన దాన్ని మేము తయారు చేయించి ఢిల్లీకి పంపించాము. రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఆయనకి, ఆ అబ్బాయికి. ఏం చేశాడంటే ఇట్లా ఈ చేయికి ఒక తొడుగు పెడతాడు, రబ్బర్ తొడుగు, దాంట్లో డేట్ పెడతాడు, ఎగ్ది ఇట్లా కొడతాడు, అంటే స్టాంప్లా ఉంటుంది కదా, స్టాంప్లా పెట్టి ఇట్లా కొడతాడు. 5 మే అని వస్తుంది అందులో. 15 రోజులు జనరల్లీ ఎగ్స్ సేఫ్గా ఉంటాయి, ఆ తర్వాత దే ఆర్ నాట్ సేఫ్. సో 5 నుంచి 25 దాకా ఉంటాడు, 28 కొని అంటాడు అన్నమాట. సో ఆ చిన్న పిల్లాడు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాడు, తన గురించి కాదు, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాడు. మా నాన్నగారు చేయడంలో కంప్లీట్గా లేదన్నాడు. ఒక పౌరుడిగా చిన్న పిల్లాడైనా కానీ బాధ్యతగా ప్రవర్తించాడు. నా కర్మ నాదేమిటి అనుకోలేదు, తిరిగాడు. మనలాంటి వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆ సొల్యూషన్ రాశాడు. బికాజ్ ఈ కెనాట్ డూ ఇట్, ఈ కెనాట్ టెల్ హిస్ ఫాదర్, బట్ ఈ కెన్ టెల్ సంబడి ఈజ్ ఆస్కింగ్ హిమ్. అప్పుడు ఆయనకు చెప్పినప్పుడు అది తయారు చేసి చూపెట్టి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఇట్లా ఎన్ని కేసెస్ ఉన్నాయో, కొన్ని తెలుసు కొన్ని తెలీదు మనకి, కానీ జ్ఞానం చూసి ఇంకో జ్ఞానం తయారు చేసేవాళ్ళు. ఒకతను అప్పాచని కేరళలో ఉన్నాడు, ఆయనే కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఇట్లా ఎక్కడం కూడా తయారు చేశాడు. అయితే పైకి వెళ్ళాక చెట్టు ఒక చెట్టు పట్టుకొని ఇంకో చెట్టు ఒక చెట్టునే చేయాలన్నమాట. సో బాగానే ఉంది, కానీ ఒక చెట్టు చేయడం ఎందుకు, మనిషి 2 చేతులు ఉన్నాయి కదా అని చెప్పి వెంకట్ కోయంబత్తూరులో ఆయన ఏం చేశాడు, దీన్ని ఇంప్రూవ్ చేశాడు. ఎక్కే ఆయన్ను కూర్చోబెట్టాడు, నిలబడిపోవడానికి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు 2 చేతులు ఖాళీగా ఉంటాయి కదా, పైకి వెళ్ళి కూర్చొని 2 చేతులతో పనిచేస్తాడు. చూడండి, 2 ఇన్నోవేషన్లే, కానీ మొదటి ఇన్నోవేషన్లో కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, 2 పెరిగింది. అంతమంది ఎక్కిన వాడికి డబుల్ పని చేస్తే బాగుంటుంది కదా. సో ఇలా ఇన్నోవేషన్స్, ట్రిగ్గర్ ఇన్నోవేషన్స్ చాలా అవుతాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పగలం, కానీ ఎదురుగా ఒకటి మంచి పని చేస్తుంటే అందరికి ఐడియాస్ వస్తాయి, ఏదో ఒకటి బయటపడుతుంది, తప్పకుండా వస్తుంది. ఇన్నోవేషన్ అంటే ఒక సమస్యని మొత్తం కూడా సాల్వ్ చేయడం, కానీ మీరు మాత్రం సమస్యని సాల్వ్ చేయడమే కాదు, సమస్యని తగ్గించడం కూడా ఇన్నోవేషనే అంటారు. అదేలా? యాక్చువల్లీ మనం భాష కరెక్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, చిన్న పిల్లాడికి పెద్దవాడికి చదువుకున్న వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇది మనం మాట్లాడేది చేసేది ప్రజల గురించి. అపార్థాలు చేసుకుంటే రిజల్ట్స్ సరిగ్గా ఉండవు, నష్టం సమాజానికి వస్తాయి. సో మనం మాట్లాడే వాళ్ళు చాలా బాధ్యతగా మాట్లాడాలి. తప్పు చేసి ఏదో మాట్లాడేసి అక్కడికి కాపీ కొట్టి మనం పిల్లల మనసును తప్పుతోలో పట్టిస్తే దేశం లాభం రాదు, వాళ్ళకు లాభం రాదు. ఇక్కడ ఏంటంటే ఇన్నోవేషన్ పెద్ద పదం, కానీ అందరూ బతికే సుఖం, హ్యాపీనెస్ కోసం. హ్యాపీనెస్ అంటే ఏంటంటే కష్టం తగ్గితే హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు కష్టంలో నేను నడుస్తున్నాను, సైకిల్ వచ్చింది, సమ్ హ్యాపీనెస్, స్కూటర్ వచ్చింది, ఇంకా హ్యాపీనెస్, అలా విమానాలు వచ్చే హ్యాపీనెస్. ఇవి రాకపోతే నడుస్తుండేవాళ్ళు. సో బేసికల్లీ మనుషులకు కంఫర్ట్ చేయడం, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కష్టాలు కొంచెం తగ్గించడం ఇన్నోవేషన్ అనుకోవాలి. దానికి ఏ పేరు పెట్టినా అది కరెక్ట్ అని అలా పెట్టుకుంటే. అలాంటప్పుడు మనం ఏం చూడాలంటే బాధలు చూడాలి. స్టార్టింగ్ విత్ బాధలు, ఇప్పుడు ఇక్కడ కష్టపడుతున్నారు అది చూసినప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్ప్రే చేస్తున్న వీడియో చూపెట్టండి. ఇక్కడ స్ప్రేలో మనం స్ప్రే చేస్తాం, ఎలా వెనక ఒకటి పెట్టుకుంటాం 20 లీటర్లది, అందులో పవర్ కోసం సోలార్ పెట్టుకుంటాం. దెన్ ఆ అబ్బాయి ఇట్లా చేసుకుంటూ పోతాడు, రైతు 3 అడుగులు 4 అడుగులు ఎక్కువ స్ప్రే కాదు, అది ముందర పెడతాడు, ఆయన స్ప్రేలోకి వెళ్తున్నాడు. ఎంత పెట్టుకున్నా కానీ, మాస్క్ పెట్టున్నా కానీ ఆయన తప్పకుండా ఆ స్ప్రేలోకి వెళ్తున్నట్టు వస్తుంది, ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. బట్ ఈ సైంటిస్టులు ఇచ్చింది ఇదే మనకి. ఇన్నేళ్లుగా దీన్ని మార్చలేదు, రైతులకు అనారోగ్యాలు రావడం కారణం ఈ స్ప్రే. తర్వాత 1 ఎకరానికి 16 సార్లు తిరగాలి వాళ్ళు. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు, గణేష్ అని ఉన్నాడు, ఆయన ఆ స్ప్రే వెనక పెట్టేశాడు, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, కానీ ముందర వెనక పెట్టేస్తే ఏమవుతుంది, ఆ రైతు ఆ పీల్చకుండా ఆరోగ్యం కాపాడుతుంది. మన దగ్గర ఒక 80 కోట్ల రైతుల ఆరోగ్యాలు కాపాడితే అంతకంటే ఏం కావాలి. ఆ చిన్న పిల్లాడు, వాళ్ళ నాన్న కష్టం, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాడు వాళ్ళ నాన్న. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సైంటిస్ట్ చేయాలి ఈ విషయం. ఇంతకంటే సులభంగా ఏం చేశాడు మౌలాలి, షేక్ మౌలాలి గుంటూరులో, మొత్తం మెషిన్ ఒడ్డు మీద పెట్టేశాడు, దాని ఇన్పుట్ అవుట్పుట్ పెంచి పైప్ తీసుకొని, ఓన్లీ పైప్ తీసుకొని 300 అడుగులు వెళ్తాడు, 300 feet బరువు లేకుండా ఒక్కసారి 5 ఎకరాలు తీసుకొస్తాడు. అలా వెళ్ళాలన్నమాట. 2 మనుషులు, ఒక నీళ్ళు పోస్తూ ఉంటాడు, ఒక తిప్పుతూ ఉంటాడు. చూడండి రైతుకు హాయిగా ఉందా లేదా, పని అయిందా లేదా. 3 అడుగులు కాదు 30 అడుగులు వెళ్తుంది అది.
సో ఇలాగా ఒక సమస్యను చూడడం, అక్కడే దాని పరిష్కారం పెట్టుకుని ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళడం అనమాట. అది జరగాలి. అయితే ఈ ఇన్నోవేషన్లు ఇలా జరగాలి అంటే గ్రౌండ్లో ఉండాలి, అక్కడికి వెళ్ళి అడగాలి, ఏం చేసి చూడాలి వీళ్ళుంటే. దెన్ రీసెర్చ్ అండ్ ఎవరికి కస్టమర్స్ దగ్గరగా ఉండాలి. రీసెర్చ్ ఎక్కడ హైదరాబాద్లో అవుతుంది, నేను ఎక్కడ చిత్తూరు చేస్తున్నా అంటే కుదరదు. రీసెర్చ్ చేసే వాళ్ళు దగ్గరే ఉండాలి. అందుకే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఆన్లైన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్నోవేషన్ ఎఫెక్టివ్గా ఉంటాయి, యూజర్స్ దగ్గరే ఉంటారు కాబట్టి. మనం చేసే ల్యాబ్లో చేసే దూరంగా చేస్తాం మనం. అలా కాకుండా ప్రజలకి ఆనందం కలిగించాలి అంటే అక్కడికి వెళ్ళాలి. ఏ సైంటిస్ట్ని ఎవరైనా కానీ అక్కడ ఉండి అర్థం చేసుకోవాలి, వాళ్ళతో కలిసి రీసెర్చ్ చేయాలి, కలిసి దాన్ని ట్రయల్ చేయాలి, వెలిడేట్ చేయాలి. అప్పుడు కానీ ఏ వర్క్ కోసం పనిచేస్తాం వాళ్ళకి లాభం రాదు. సో ఏ పదం చెప్పినా కానీ మనం ప్రజల కష్టాలు తీర్చకుండా టెక్నాలజీ ఉంది కదా అని చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళందరూ చూశారు కదా మోహన్, ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు వాళ్ళ నొప్పులు వాళ్ళ బాధల మీదనే స్ట్రెస్, కానీ టెక్నాలజీ మీద కాదు. ముందు ప్రజల బాధ అర్థం చేసుకొని ఏ టెక్నాలజీ తగ్గిస్తుంది అని టెక్నాలజీ వెతుకుతారు, కానీ టెక్నాలజీ పట్టుకొని ప్రాబ్లమ్స్ వెతుకరు. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ అలా చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్ చేంజ్ ఇన్ సొసైటీ. గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ గురించి చాలా బాగా చెప్పారు. అలానే మీరు చూపించినటువంటి ఆ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ కూడా ఈ గ్రామంలో నుంచి లేదంటే ఇంకో ఒక్క గ్రామానికే కాదు, ఎంటైర్ వేరే డిస్ట్రిక్ట్స్ స్టేట్స్కి సో చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ కూడా ఎంత సింపుల్గా ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్న లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్ తోటే చాలా సింపుల్గా సులభంగా చేసుకోగలగలరు. సో అలానే ఈ ఇన్నోవేటర్స్ దగ్గర నుంచి కానీ లేదంటేనేమో స్టూడెంట్స్, టీచర్స్, ఇంకా విలేజర్స్, సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే కనుక వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్ళగలగాలి? ఇప్పుడు బాధ్యత ఎవరిది? నా ఉద్దేశంలో బాధ్యత ఫార్మల్ సిస్టమ్ది. ఫార్మల్ సిస్టమ్ అంటే వ్యవస్థది. ప్రభుత్వము, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలు వీళ్ళందరికీ వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, రిసోర్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది. వీళ్ళు బ్లెస్డ్ పీపుల్ కాబట్టి గ్రామాల్లో ఉన్న 85% పీపుల్కి వీళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చడం వీళ్ళ బాధ్యత. ఇప్పుడు అలా లేదు. సమాజం అంటే వ్యవస్థ బాధ్యత తీసుకుంటే కాంతి లేదు, కానీ అది వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, స్క్రీన్ చూడండి. ఒక అమ్మాయి వాళ్ళ తాతగారు లైన్లో నిలబడితే బ్యాగ్ పట్టుకొని నిలబడ్డాడు తాతగారు అక్కడ. ఆయన కళ్ళ చాలాసార్లు ఆయన కళ్ళల్లో ఆ అమ్మాయి పెయిన్ చూసింది, అలసట, నిలబడ్డాడని. ఆమెకి ఏం కనిపించట్లా. ఆ తర్వాత మా తాతగారికి తప్పు చేయలేదే, కళ్ళల్లో పెయిన్ ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు బాధపడుతున్నారు అంటే నిలబడ్డాడు ఆయన చాలాసేపు. అక్కడ కూర్చోడానికి ఏమీ లేదు. తోసేసాడు, నోను అలా కాదని చెప్పి ఆ పెయిన్ తగ్గించాలి తాతగారిది. అక్కడ అబ్జర్వ్ చేసింది ఆ అమ్మాయి. ఆమెకి ఎవరు డబ్బులు వాళ్ళు 8th క్లాస్లో 7th క్లాస్లో ఉంది అప్పుడు. దెన్ వాళ్ళ నాన్నని, వాళ్ళ టీచర్ని, వాళ్ళ మామయ్యని అని అందరిని అడిగింది. అమ్మని అందరిని అడిగి షీఈ్ మేడ్ ఏ ఫోల్డబుల్ చైర్ ఫర్ ద ట్రాలీ బ్యాగ్. ఎప్పుడప్పుడు తాతగారు కూర్చోవచ్చు. ఆమె ఎవరినో అడిగి వాళ్ళెవరు చేయాలని గొడవ పెట్టలేదు, నేనే చేస్తాను అందనమాట. సో దాట్స్ వాట్ ఒక అమ్మాయి చేయగలదైతే ఇది అందరు సహాయం చేశారుగా, ఇందులో స్కూళ్ళు పెద్ద అందరూ సహాయం చేశారు. కొలాబరేషన్తో వ్యవస్థ దీన్ని చేయగలదు, కానీ అబ్జర్వేషన్తో ప్రాబ్లమ్స్ ఎవరు చేయాలి, అది కూడా మనమే చేయాలి. స్కూల్ పిల్లలు ఆర్ ద బెస్ట్ బికాజ్ దే లివ్ ఇన్ ద ప్రాబ్లమ్స్. ఎంటైర్ ఈ మనకనేది అబ్జర్వ్మెంట్ ప్రోగ్రామ్, అది ఎంటైర్ దేశంలో 26 కోట్ల మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వీళ్ళు దేశమంతా ఉన్నారు. వీళ్ళు ఒక స్కూల్ నుంచి 2 సమస్యలు వస్తే 10 మంది పిల్లలు 2 సమస్యలు వస్తే 26 లక్షల సమస్యలు వస్తాయి మనకి. 26 లక్షలు ఎక్కడివి? దేశమంతా ప్రతి ఊళ్ళో నుంచి వచ్చిన సమస్యలు అనమాట. ఏ సర్వే ఇవ్వదు మీకు పిల్లలు ఇచ్చిన సమస్యలు. ఆ సమస్య ఎలా ఉండాలంటే ఇలాంటి కష్టాలు ఉండాలి. తప్పకుండా సంవేదనతో ఆలోచించినప్పుడు వాళ్ళ కష్టాలు తగ్గట్టుగా ఉండాలి. ఆ సమస్యలు దేశంలోకి వస్తే దాన్ని రీసెర్చ్ చేయండి, టెక్నాలజీ డెవలప్ చేయండి, ఏదైనా చేయండి, కానీ ఆ సమస్యను తీర్చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ ఫండ్స్ ముఖ్యంగా ఎక్కువ ఇది చేయగలిగాయి అనమాట. అయితే సమస్య అంటే ఏమిటి అనే దానికి మాత్రం పేరెంట్స్, టీచర్స్ చెప్పాలి. సంవేదన లేని సమస్య కాదు.
అంటే వాళ్ళ బాధను నువ్వు ఇంటర్నల్ చేసుకుంటేనే అప్పుడు ఆ సమస్య అది. వాళ్ళకేం బాధ లేదు, నీకు ఏ బాధ లేదు అంటే అది ఇన్నోవేషన్ కాదు. ఓకే. సో మనం స్కూళ్ళలో పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపెట్టచ్చు. మన దగ్గర బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, పాత ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కొత్త ఐడియాస్ చెప్పొచ్చు. మన పిల్లాడు ఏం చేశాడు, గార్లెండ్ మెషిన్ తయారు చేశాడు శ్యాంబాబు. ఓకే. అంటే అందరూ మల్లెపూలు చుట్టుకుంటారు కదా, అవి వృత్తి చేసేవాళ్ళు రోజుకు 7-8 మీటర్లు 10 మీటర్లాగా చేయాలి. ఓకే. ఎన్నిసార్లు తిప్పాలు చేయవాళ్ళు, రాత్రికి అలసిపోయి మద్యం తాగుతున్నారు వాళ్ళు కష్టాలు తగ్గకుండా. బట్ రోజుకు మీటర్ల కొద్ది పూలు దండలు తయారు చేయాలి, అన్ని మాన్యువల్ అవుతున్నాయి. ఈ అబ్బాయి చిన్న మెషిన్ తయారు చేశాడు, సంవేదన. ఓకే. సో దట్స్ వే ఐ థింక్ సంవేదనతో వ్యవస్థ ముందరికి వెళ్ళి సంవేదనాపూర్వకంగా సమస్య తెలుసుకొని సంవేదనాపూర్వకంగా స్వచ్ఛందంగా వీలైతే వాలంటీర్గా ఆ సమస్య పరిష్కారాలు వచ్చినాడు సమాజం చాలా మారుతుంది. ఓకే. మీరు ఇన్నేళ్ళ ఈ గ్రామీణ అనుభవంతో మీరు సైన్యంలో పనిచేసిన, నెక్స్ట్ ఈ పల్లె సృజన అనే సంస్థ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళిన అనుభవంలో ఒక విద్యార్థికి, టీచర్కి మీ అనుభవంలో ఏం చెప్తారు? ఓకే, మనం ఇక్కడ భారతదేశంలో పుట్టామంటే భారతదేశం మనది, చుట్టుపక్కల ప్రజలు మన వాళ్ళు, వాళ్ళు నాకు ఆత్మీయులు, వాళ్ళకి నేను ఏం చేయగలను అనే ప్రశ్న చిన్నప్పటి నుంచి పెద్దగా చేస్తూనే ఉండాలి. ఏం చేయగలను అడుగుతూనే ఉండాలి. మనం నాకేమవుతుందని కాదు, నేనేం చేయగలను అనే ప్రశ్న అడిగి ఆ తత్వం మనం పిల్లలు చెప్పాలి. మనం చేస్తే వాళ్ళు చేస్తారు, మనం చెప్తే చేయరు, మనం కూడా చేయాలి. అప్పుడేమవుతుందంటే ఒక ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడితే తప్పకుండా వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నింటిలో భాగం పంచుకోవడానికి, లేకపోతే ఎంజాయ్ చేయడానికి, కలిసి ఉండడానికి అవకాశం వస్తుంది. దేశానికి ఏం కావాలి, అందరి సమస్యలు తీర్చే కావాలి. అందరి సమస్యల గురించి ఆలోచిస్తే తప్పకుండా అద్భుతంగా వస్తుంది. టీచర్ కానీ స్టూడెంట్ కానీ ప్రతి మనిషిని గౌరవించడం, వాళ్ళ చదువు తర్వాత అధికారం డబ్బుతో కాకుండా మనిషిగా గౌరవించాలి. గౌరవించినప్పుడు ఆత్మీయులు అవుతాం. ఆత్మీయ అయినప్పుడు వాళ్ళ కష్టాలు మన కష్టాలు అవుతాయి, వాళ్ళ ఆనందం మన ఆనందాలు అవుతాయి. గాంధీ గారు ఏమన్నారంటే, మర్చిపోయారు అందరు మహాత్మా గాంధీని. ఆయన అన్నాడు సింపుల్గా, ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా హేట్ చేస్తాడు, హేట్ అంటే ఏంటి, అసహించుకుంటాడు. ఒక మనిషి ఇంకో మనిషి ఎలా అసహించుకుంటాడు అన్నాడు. అంటే ఏంటి, మనం ప్రేమించిన తప్ప ఇంకో తోలేదని చెప్పాడు ఆయన. సో అందరూ టీచర్లు కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ ఎదుటి వాళ్ళని తమ వాళ్ళుగా ఆత్మీయులుగా చూసుకున్నప్పుడు వాళ్ళ కష్టాలు తమ సొంతం అవుతాయి. అప్పుడు సంవేదన వస్తుంది. ఆ సంవేదన తప్పకుండా ముందరికి వెళ్తారు, ఇన్నోవేషన్ వస్తాయి. అవార్డ్స్ కోసం చేయకండి, కష్టాలు తగ్గించడానికి చేయండి. ఫోకస్ ఆన్ పీపుల్, నాట్ ఆన్ టెక్నాలజీ, నాట్ ఆన్ అవార్డ్స్, నాట్ ఆన్ మనీ. ఎంఫసిస్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్, ఇన్నోవేటర్స్ షుడ్ బి ఆన్ పీపుల్ అండ్ దేర్ పెయిన్స్. ఎలా తగ్గించాలి అని మారుతాయి తర్వాత. ఓకే. విజ్ఞానం మన జీవితాన్ని మారిస్తే ఆవిష్కరణ మన దేశాన్ని మారుస్తుంది. అలాంటిది ఈరోజు ఇగ్నైట్ టు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కార్యక్రమానికి వచ్చి ఇంత బాగా ఇంత పిల్లలకి, ఉపాధ్యాయులకి, ఇంకా గ్రామీణ వ్యక్తులకి మీ నాలెడ్జ్ పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చూశారు కదా, ఈరోజు ఇగ్నైట్ టు ఇన్నోవేషన్ ఇన్ డిజైన్ థింకింగ్ గురించి బ్రిగేడియర్ గణేశం గారు తన ఎక్స్పీరియన్స్ సైన్యంలో పనిచేసి నెక్స్ట్ పల్లె సృజన అనే ఒక సంస్థ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ని ఐడెంటిఫై చేశారు, స్కూల్ ఇన్నోవేటర్స్ని ఐడెంటిఫై చేశారు. ధన్యవాదాలు.